విడుదల రజని మాజీ వైకాపా మంత్రి అయితే మొన్నటి రోజున ఏదైతే ఇవిడ దగ్గర ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులకు ఏ విధంగా అడ్డం పడింది అంతా కూడా వీడియోలు మొత్తం వైరల్గా మారాయి. అయితే దీనికి సంబంధించి వైకాపా నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా నాయకులను ఇబ్బంది పెడుతుంది, ఆ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఇదే అంశం మీద మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్శమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎట్టకేలో కూటమి ప్రభుత్వం మహిళా నాయకుల మీద, వైకాపా పార్టీ నాయకుల మీద జులుం విధిలిస్తుందంట. అందులో ముఖ్యంగా విడుదల రజని గారు, ఆవిడెంతో సౌమ్యురాలు, ఆ విధంగా ఆవిడ వాళ్ళ కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు ఆ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం, మహిళల మీద ఆ విధంగా ఎట్లా చేస్తారు, ఎట్లా నెట్టేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు వైకాపా నాయకులు, పేరు నాని వీళ్ళందరూ కూడా. ఏంటంటారు మొత్తానికి విషయం గురించి? ఆ దృశ్యాలు అందరూ చూశారండి. ఫస్ట్ పాయింట్, వీళ్ళు వైసీపీ నాయకులు ఇటువంటి విషయాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మహిళా నాయకురాళ్ళ పట్ల కానీ నాయకుల పట్ల కానీ వాళ్ళు పొందాల్సిన దానికంటే ఎక్కువ గౌరవిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. తెలుగుదేశం శ్రేణులకు కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ శ్రేణులకు కానీ మింగుడుపడని అంశం ఇది నిజం. ఎందుకంటే విడుదల రజనీ గారు డెఫినెట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది అమ్మాయి. ఆవిడ మంత్రిగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అగ్రెసివ్గా విమర్శించినా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే వారించారు. తర్వాత ఏ కారణాల చేత అయినా కానీ వైసీపీలోకి వెళ్ళింది, ఎమ్మెల్యే అయింది, మంత్రి కూడా అయింది ఆవిడ. తర్వాత కూడా ఎక్కడా కూడా వెకిలి చేష్ట లేకుండా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉంది. ఆ గౌరవం ఉంది ఆవిడకి. మాలాంటి వాళ్ళు చాలా గౌరవిస్తాం. నాకు వైసీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అన్నా అత్యంత అసహ్యం. నేను ఓపెన్గా చెప్తున్నాను. అంటే మీరు న్యూట్రల్గా ఉండాలి. ఎందుకు ఉండాలి? దొంగోడు దొంగ అనడానికి న్యూట్రల్గా ఉండాలా ఏంటండి? కాబట్టి ఆ బ్యాచ్ని నేను అసహించుకుంటాను. ఎందుకంటే వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు మంచోళ్ళైనా కానీ అందులోకి వెళ్ళిందో చెడిపోతారు. మళ్ళీ అందులోంచి బయట రాగానే మంచిగా ఉంటారు. అంటే ఒక ఆ బ్లాక్ హోల్, డార్క్ ఒక విచ్ సొసైటీలో అడుగుతుంది. అందులోకి వెళ్ళినప్పుడు ఆ ప్రభావానికి లోనవుతారు. అందులోంచి బయట రాగానే ఆ చిత్తచాంచల్యం వదులుతుంది అనమాట. అయితే ఈవిడ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలకి ఆ కేసు నమోదైంది. ఆ నమోదైనందుకు ఆవిడేనో బెయిల్ తెచ్చుకుంది, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వాళ్ళ మరిది గారు అరెస్ట్ అయ్యాడు అదే కేసులో, అతని బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఆవిడ పిఏ శ్రీకాంత్ రెడ్డి మీద కేసు ఉంది. ఆవిడే చాలా మర్యాద. అంబటి రాంబాబు గారు ఏం చేశాడు? అతని దగ్గరకు వచ్చి దాక్కున్నప్పుడు మీ దమ్ముంటే దగ్గర ఉన్నాడు, పట్టుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అలవయ్య ఏమవుద్దని పంపించేసాడు. అది గౌరవం కదా అని అందుకున్నారు. అంబటి రాంబాబు గారు అంటే మీరు ఏమైనా విమర్శించండి, మీ వాళ్ళు చాలామంది విమర్శిస్తారు అని ఎగతాళి చేస్తారు. కానీ ఆ విషయంలో మాత్రం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినా ఆ జగన్, నేను చెప్పాను కదా ఇందాక, ఆ ప్రభావంలోనే మాట్లాడుతున్నాడు తప్ప మామూలుగా ఒరిజినల్గా మంచోడు అనుకుంటాను నేను అంబటి రాంబాబు. నాకు అతని మీద ఆ గుడ్ ఒపీనియన్ ఉంది అంతే. అది చెడ్డోడా, దుర్మార్గాలు చేసాడా, లంచగొండ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కరు చూస్తే పెట్టబుద్ధి వద్ద, ఒక్కొక్కరు చూస్తే కొట్టబుద్ధి వద్ద అంటారు కదా. అలాగే నాకు ఆయన మీద, నన్ను ఎవరైనా తిట్టుకున్నా పర్లేదు, టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు, కానీ ఆయన మీద నాకు నా అభిప్రాయం అది. దయచేసి ఇంతవరకు నన్ను విడిచిపెట్టండి. ఈవిడ విషయంలో కూడా అంతే సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఆవిడ వ్యవహరించిన తీరు, ప్రవర్తించిన విధానం 100% రాంగ్. ఎందుకంటే చట్టం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 78 నుంచి అంటే ఇది ఒక 45, అవి ఒక 47 ఏళ్ళ రాజకీయ జీవితం. ఇంకా 2-3 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు ఏంటండి స్వర్ణోత్సవం జరుపుకొని రాజకీయం. అటువంటి వ్యక్తి మిమ్మల్ని నోటీస్ లేకుండా అరెస్ట్ చేస్తున్నామంటే కూడా చట్టానికి సహకరించి, గౌరవించి, మర్యాద ఇచ్చి ఆయన చట్టాన్ని పట్ల వాళ్ళకు అనుగుణంగా నడుచుకున్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయినా, రేణిగుంట ఎయిర్పోర్ట్లో అయినా ఆయన అరెస్ట్ చేసినాడు. 23 సెప్టెంబర్ 10 ఆయన అరెస్ట్ చేసినప్పుడు, సెప్టెంబర్ 20 ఆయన అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ చేసినప్పుడు కూడా వితౌట్ నోటీసు అర్ధరాత్రి కేసు కూడా నమోదు చేయకుండా అరెస్ట్ చేసి తర్వాత నమోదు చేశారు. అయినా సరే వాళ్ళు సహకరించమని అడిగారు. ఎక్కడ కూడా ఆయన ఒక చిటికేస్తే తర్వాత ఏమైనా జరిగినండి, ఆయన అక్కడి నుంచి అంగుళం కూడా తీసుకెళ్ళారు వాళ్ళు. అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా ఆయన భీష్మించి కూర్చుని వాళ్ళ శ్రేణులకు కూడా ఉస్కో అంటే తుక్కు రేగొడేస్తారు. తర్వాత జన నష్టం, కేసులు, ఏ ఇబ్బందులు ఏమన్నా కానీ ఉన్నాయి. కానీ అక్కడ ఆయన చట్టం పట్ల తన గౌరవాన్ని అలా ప్రదర్శించుకున్నాడు. వీళ్ళకేం రోగం, వీళ్ళు ఎందుకు చట్టం పట్ల ఎంత గౌరవం ఉండదో. అతని మీద కేసు ఉంది, అతను తప్పించు తిరుగుతున్నాడు, ఈవిడ కారులో తిరుగుతున్నాడు. ఈవిడ మాజీ మంత్రి అంతే, ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాదు కదా.
ఈవిడేం ప్రజాప్రతినిధి కాదు కదా, ఆవిడకేం ప్రివిలేజెస్ ఉంటాయి, మర్యాద ఉంది. మాజీ ప్రజాప్రతినిధి ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఆవిడ పట్ల గౌరవం మర్యాద ఉంది. ఆ మర్యాద ప్రకారం వాళ్ళు అతన్ని సరెండర్ చేయమని అడిగారు, అతన్ని సరెండర్ అయిపోమని అడిగారు. అతను వెళ్ళిపోయి ఈవిడ చాటుని దాక్కుంటే, ఆవిడ కారులో ఎక్కించి తిరిగితే లాక్కుని వెళ్ళరా? పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈవిడ అలా టచ్ చేయలేదండి. ఆ దృశ్యాలు చూస్తున్నాం కదా మనం. ఆ దృశ్యాలు చూసి కూడా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ అధికారి సుబ్బానాయుడు గారు, సిఏ గారు శభాష్ అనల్లా, నేనేరా పోలీస్ అన్నట్టు పోలీస్ అన్నట్టు చేశాడు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో హయాంలో పోలీసు యంత్రాంగంలో ఎంతమంది అలాగున్నారో, మేము వచ్చేస్తున్నాం పారిపోండి అని చెప్తున్నారు కొంతమందికి. లేకపోతే ఇక్కడ పరారైపోతున్నారంటే కారణం ఏంటి? దొరకట్లేదు, పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఆయన అలా పట్టుకెళ్ళాడు. చూసారా, ఇక్కడ మనం పోలీస్ వ్యవస్థను పూర్తిగా విమర్శించలేకుండా, వాళ్ళు ఈదిలోకి ఏడవలేకుండా ఉండ కారణం ఇటువంటి ఆఫీసర్లు. సుబ్బారాయుడు గారు ఎస్పీ, అక్కడ కోయా ప్రవీణ్ గారు, లేకపోతే ఇంకొక ఆయన రాజశేఖర్ గారు విజయవాడ కమిషనర్, ఇప్పుడున్న డీజీపీ గారు, ఇలాంటి వాళ్ళందరూ చూస్తుంటే వైజాగ్ కమిషనర్, వీళ్ళంతా బిందు మాధవ్, ఇలాంటి కాకినాడ ఎస్పీ, ఇలాంటి వాళ్ళందరూ చూసినప్పుడు పోలీసు ఇంకా ఉందరా బాబు, వీళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు, నిజాయితీగా పనిచేస్తారు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు, చట్టము రాజ్యాంగం పట్ల మర్యాద ఉందనిపిస్తుంది. గతంలో కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు ఈ రాజశేఖరుడు వచ్చిన కాడి నుంచి చెడిపోవడం మొదలెట్టి జగన్ వచ్చిందా శుభ్రం కుళ్ళిపోయి పుచ్చిపోయి పురిగట్టేశారు. మరి వాళ్ళ గతంలో వీళ్ళు ఎలా వ్యవహరించారు? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఇలాగ అడ్డుకున్నారా? చట్టాన్ని గౌరవించి ఇక ఏం చేస్తారు? సరే సహకరించమంటే సహకరించేవారు. ఇప్పుడు తిరిగి నన్ను లాగేశారు, కొట్టేశారు, అది ఇది అని చెప్పినటువంటి ఒక పోలీసు కేసు ఉన్న వ్యక్తిని మీరు పక్కన, మీరు కూడా నేరస్తులే. అసలు సుబ్బారాయుడు గారు ఇంకొక అడుగు ముందుకి ఈవిడ మీద కూడా కేసు నమోదు చేయాలి. మరి చేసారో లేదో తెలియదు. ఆవిడ ఆ విషయంలో ఒక కిక్కురు మనకూడదు, ఏమనకూడదు, కిక్కురు మనకూడదు. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళా నాయకురాలు, బుద్ధి లేదా మీకు? మీరు మహిళా నాయకురాల పట్ల, మహిళల పట్ల, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ పట్ల మీరు అసెంబ్లీలో ఏం పేలేరో మర్చిపోయారు మీరు. ఎప్పుడో జమానాల్లో 50 ఏళ్ళ క్రితం జరిగింది కాదు, నిన్న కాక మొన్న జరిగింది. ఈ కౌరవ సభ కాదు, గౌరవ సభలో ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పాడైనా దమ్ముగా, ధైర్యంగా, వీరుడిగా, సూర్యుడిగా, పరాక్రమవంతుడిగా, శౌర్యము ప్రతాపము చూపించి వచ్చాడు. మీరు సిగ్గుతో చావాలా? మీరు చేసే పనులన్నీ ఎలాంటి పనులే. మీరు ఏం తప్పులు చేస్తారో అతడు చేయడని చెప్తారు, ఎదడో చేశారో చెప్తారు. ఇంకా ఇవాళకి కూడా వాళ్ళ మార్పు రాలేదు, అస్సలు పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు. ఆ రెండు వచ్చి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత పోన్లేరా తప్పు చేసాడు అని అనుకోవడానికి ఉంటుంది. మీరు ఎన్ని తప్పులు అరాచకాలు చేయకపోతే మీకు ఆ పరిస్థితి వచ్చింది. 151 సీట్లు వచ్చినోడికి కనీసం ఒక 100 పోయి 50 అన్నా మిగలాలి, లేదా ఒక 50 పోయి 100 అన్నా మిగలాలి, లేకపోతే చెరుసగమైనా మిగలాలి. ఏమీ కాకుండా అటు ఇటు కాకుండా 11 మిగిలి, నేను 9 అన్నాను, ఇంకొకళ్ళేమో 10 అన్నారు, ఈ అటు ఇటు కాకుండా 11 వచ్చినాయి. ఆ 11 వచ్చినందుకే బాధపడిపోతున్నాను నేను, అనవసరంగా మన మాట పోయిందని. అలాగే మీకు సిగ్గులేదా? మీరు ఎన్ని మాటలు చెప్పొచ్చారు? నేను మామూలుగా నా నోటికి వచ్చింది చెప్పాను, లేకపోతే నేను తెలుసుకుని చెప్పాను, కొంచెం ఊహించి చెప్పాను, కానీ ఓ 9 సీట్లు వస్తాయి వీళ్ళకి, అంతకన్నా దాటరన్నాను. సింగిల్ లార్జెస్ట్లో హయ్యెస్ట్ నెంబర్ 9 దాటది వీళ్ళకన్నాను. అలాంటి పరిస్థితిలో అది 11 వచ్చినందుకే నేను కుమిలిపోతున్నాను, మదన పడిపోతున్నాను. ఇదేట్రా బాబు మనం అన్నది పోయింది, ప్రజలు మోసం చేసాం మనం అని. మీరేమో మద్యపాన నిషేధం చేస్తారని వచ్చారు అధికారంలోకి, పోయినాటు 175 అని చెప్పి నమ్మించారు మీ శ్రేణుల్ని. ఏంటండి 30 ఏళ్ళు ఉంటాయని చెప్పి వచ్చారు, కులం చూడడం మతం చూడడం అని చెప్పి వచ్చారు. ఇవన్నీ చెప్పి అవన్నీ వైలేట్ చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, నేను ఇప్పుడు ఆ 2 సీట్లు తేడా వచ్చినందుకే నాకు మదన పడిపోతున్నాను నేను. అంటే మీలో పశ్చాత్తాపం లేదా? నేను ఎక్కడ తప్పు చేశానో అనుకుంటాను, నేను ఎక్కడ ఈ 2 సీట్లు మిస్ అయ్యి అని బాధపడ్డాను. అలాంటిది మీరు ఎంత అడ్డగోలుగా మీరు చెప్పిన దానికి పూర్తి రివర్స్ అయిపోయినా సరే ఇంకా చెప్పి దెబ్బలాడుతున్నారు రోడ్డు మీద వచ్చి. కనీసం 2-3 ఏళ్ళు మీరు ఇంట్లోంచి షోలాపూర్ నుంచి దళసర దుప్పట్లు తెప్పించుకుని కప్పేసి పడుకోవాలా. ఒక దుప్పటి సాలపోతే 2 దుప్పట్లు వేసి పడుకోవాలా. అలాంటిది మీరు ఇంకా బయటకు వచ్చి ఏం మోక పెట్టుకొస్తున్నారండి బయటకు? మీరు ఇంకా ఏం చూపిద్దామని వస్తారు? వీళ్ళు ఏం తప్పు చేశారండి? అన్నా క్యాంటీన్లు అన్నారు, పెట్టారు లేదా? పెన్షన్ 4000 చేస్తున్నారు, చేశారు లేదా? ఉద్యోగస్తులు 1 తారీఖు జీతం ఇస్తున్నారు, ఇచ్చారు లేదా? తల్లికి 100 ఇచ్చేస్తున్నారు రేపు మాప. మీరు రెడీగా కూర్చోండి. అలాగా ధాన్యం ఇవాళ కొంటే 48 గంటలు డబ్బు పడిపోతుంది. చిన్న లోపాలు ఉన్నాయి, అది సరి చేసుకుంటారు. రైతు బంధు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకేం మిగిలింది? మహిళలు బస్సు ఫ్రీ ఒకటే, కొత్త బస్సులు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు దాకా ఇచ్చారంగా జుట్లు పట్టుకుని తలదూకుని వస్తారు ఇంట్లోంచి. ఆ జుట్లన్నీ చింపేసుకుని పువ్వులు గివ్వులు చింపేసుకుంటారు.
అంచేత అన్ని బస్సులు ఏర్పాటు చేసి మీకు మళ్ళీ బుద్ధిహీనులు కాదు వాళ్ళు, అన్నీ ఏర్పాటు చేసి హామీ నెరవేరుతారు. మద్యం నాణ్యమైన మద్యం ఇస్తానని ఇచ్చారు లేదా? ఇంకేం చేయాలా? ప్రశాంతంగా ఉన్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతి మొదలెట్టారు, పోలవరం పనులు చకచకా మొదలెట్టినాయి, నిర్మాణ రంగం ఊపందుకుంది, యాక్టివిటీస్ పెరిగినాయి, భోగాపురం 70% పూర్తయిపోతుంది. ఒక పక్కనే నిన్న మొన్న అక్కడ ఎలక్ట్రానిక్స్ లోకేష్ గారు కొబ్బరికాయ కొట్టేసాడు, దబాలమని 2 ముక్కలు అయిపోయింది కొబ్బరికాయ. ఇక్కడ చకచక మొదలవటమే కదా. వాళ్ళు ఏం చెప్పారో చేసుకుంటా పోతున్నారు పక్క నుంచి, మీకు మళ్ళీ ఎగరట్లేదు, అసలు వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవడన్నానే, జగన్మోహన్ రెడ్డి ఇలాగన్నాడు, జగన్మోహన్ రెడ్డి అలాగన్నాడు, కరుణాకర్ రెడ్డి ఇలాగన్నాడు, రాజశేఖర రెడ్డి ఇలాగే యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నారు అందరూ. అసలు చెప్పుకోవాల్సినవి అయ్యాయి వాళ్ళ అచీవ్మెంట్స్. చంద్రబాబు నాయుడు గారు టీ గట్ట కాసి ఇచ్చేస్తున్నాడు. ఏంటండి మీరైతే బటన్ నొక్కేసి పెద్ద సిద్ధమా గిద్దమా అంటే ఇలాంటి బుడ అడవాడు చేసేవారు. ఓ బటన్ నొక్కుతానికి, ఆ బటన్ నొక్కి పడియో లేదో తెలియదు ఎవరికి. దాని కోట్ల ఖర్చు మీటింగ్ కోసం, మీటింగ్లు పారిపోయేవారు జనం, అయినా సరే పెట్టేసేవారు సిగ్గు లేకుండా. ఇవన్నీ వదిలేసి అసలు మీరు బయటకు వస్తమే తప్పు అనుకుంటే కేసు ఉంది అతని మీద, తప్పే బెయిల్ వచ్చింది కదా అతనికి. ఆ మాత్రానికి ఇంత అడవాడు ఎందుకు? మీ వాడు ఉన్నాడు కదా, పైన ఇచ్చేస్తాడు కదా, హెల్ప్ చేసి వాళ్ళు ఉన్నారు కదా మీ బ్యాచ్. మీ అప్పుడు నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లో లేకపోతే గవర్నమెంట్ ప్లేటర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు బెయిల్ ఇస్తారంటే అలా కూర్చొని చూస్తారు, ఇచ్చేస్తారు టపాలమంటుంది. ఇప్పుడు మీకు జరిగే ఉపకారం మీకు జరుగుతుంది కదా, అటు ఉన్నప్పుడు ఎందుకు టెన్షను? ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాను నేను, జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి జైలుకి వచ్చాను నేను, చేతులు పీసుకుంటే 2.0 ఏదో చూపిస్తాడు అన్నాడు కదా. 2.0 ఏం చూపించాడు? జైల్లో తన పక్కన సీటు ఎంచుకుంటాడు, అష్టాచమ్మ ఆడుకొని ఇస్తాడు మిమ్మల్ని. మీరందరూ వెళ్ళిపోయి జైల్లోకి అష్టాచమ్మ ఆడుకుంటా చపాతీలు గిపాతీలు బ్యాడ్ లక్ ఏంటంటే మీకు అతను తిహార్ జైలుకి పోతాడు, మీరు ఇందమ్మడం ఉంటారు. అతను తిహార్ జైల్లో బాగానే ఆ రొట్టెలు పిండి కాళ్ళతో దొక్కుతారు అక్కడ. వాళ్ళ చేత మంచి దొక్కలు లావటం చేత కాళ్ళతో దొక్కిచ్చి ఆ రొట్టెలే పెడతారు. ఇక్కడైతే బాగుండేది, చట్నీ నుంచి టిఫిను, పారడైజ్ నుంచి బిర్యానీ, శని ఆదివారాలు వదిలేయటం ఇవన్నీ చేసేవారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆయన దొబ్బతాం ఇంకా అక్కడ తిహార్లో. జుట్లు కిట్లు వేసుకునేలా ఉంటారు బీహార్లో గట్ట, పెద్ద పెద్ద కరుడు గట్టిన నేరస్తులు అందరూ. వాళ్ళందరూ సొత్తనే జడుచుకుంటాడు మనోడు. ఏంటండి ఏమన్నా టైం అండి, మీ టైం అన్నాళ్ళు మేము మాట్లాడారు, ఎగిరారు, మీ టైం అయిపోయింది. ఇప్పుడు కూడా ఎగిరితే దోలు తీరిపోతుంది. మేము కూడా మమ్మల్ని కూడా అనొచ్చు, మీరు మీ ఇష్టం మాట్లాడతారండి. మేము అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడతాం, రేపు మాట్లాడతాం. ఎందుకంటే మేము నిజం మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, మేము మాట్లాడేది నిజమని నమ్ముతున్నాం. అది నిజం కాబట్టే ధైర్యంగా దమ్ముగా మాట్లాడగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.